మౌనిక నేను డ్యూటీ పోయేస్తా. ఏమైందండి? ఏమైందంటే ఏంటిది? నేను డ్యూటీ పోతున్నా. నిమ్మలంగా తిని ఇంట్లో కూర్చొని టీవీ పెట్టుకో, ఫ్యాన్ వేసుకో, ఆడలతో ఇళ్ళతో ముచ్చట్లు పెట్టకు. రేపు మళ్ళీ వస్తా. నా సంగతి తెలికే కదా. నా సంగతి తెలికే అంటున్నావు. పెళ్ళైనాక మా ఇంటికి తీసుకొచ్చినావు. ఆయన మా వారిని ఇక్కడ ఉండేదాన్ని కదా. ఊకే ఇంట్లో కానీ ఎట్లుండే ఎప్పుడు నాకు బోర్ కొట్టదా? అట్లుంటే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నీ డ్యూటీ కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకొని నేను ఎటు కాకుండా చేస్తాను అంతా. ఇది నీ అవగాహన ఏరియా కాదు, ఇది నా ఏరియా. చప్పటికి ఇంట్లో పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సరే పోయినా పోలేదా? పోయిందిగా. చక్కెర లేదు కదా, ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోవాలి. అక్క ఉన్నారా? వీళ్ళు కూడా లేనట్టున్నారుగా. వీళ్ళు కూడా లేరు. అందరు తాళం వేసుకునేది. ఇప్పుడు వాళ్ళింటి కాడ దొరకాలి. ఎవరు? అగో ఎవరున్నా మీరు? ఇంట్లో అక్క లేదా? ఇంట్లో అక్క లేదా? అమ్మా ఎవరురా ఈ పిల్ల? సూపర్ ఉంది. సుత్తనే పానం తరుక్కపోతుంది. అమ్మా ఆహా ఊహకే అందం రా. ఆహా అగో గట్టి ఊతున్నా. ఏమైంది నీకు? అగో అక్క లేదు. మీరు ఎవరండి? అదేనండి, ఈ ఊరికి కొత్తగా వచ్చినాం. మా ఇంట్లో చక్కెర అయిపోయింది, అందుకనే వచ్చిన. ఏమైనా చక్కెర ఉంటే కొంచెం పెడతారా? మళ్ళీ నేను చక్కెర తెచ్చినాక మీకు పెట్టేస్తా. అగో దానికి ఏంటి భాగ్యం? ఇక్కడ ఇవ్వండి. ఇరుగు పూర్వు అన్నప్పుడు గాంచి సాయం చేసుకోకపోతే ఎట్లా? ఏం చేస్తున్నాం? ఇవ్వండి చక్కెర. అప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోవాలి. చక్కెర ఇచ్చిన మళ్ళీ ఎప్పుడైనా అవసరం ఉంటే రండి. తప్పకుండా. ఎక్కడ మీరు? ఇక్కడ పక్క సందిలా. ఓకే ఓకే సరేనండి. అమ్మాయి మాత్రం సూపర్ ఉందిరా. అబ్బా ఈవెన్ రోజునే మర్చిపోయినా. ఏం పేరు అడదాం అనుకున్నా. అబ్బా సరే మళ్ళీ వచ్చాక చూద్దాం. తీరా సూపర్ ఉంది. మౌనిక ఉన్నావే? ఉన్నానండి. ఏవండి ఏవండి ఏంటిదే? టైం ఎంత అవుతుంది? నేనే అలసిపోయినా. అప్పుడే నిద్ర వస్తుందా? నాకు అలసిపోయినా. లేవండి. ఏంటిదే? ఎప్పుడు మొద్దు నిద్రనే. సరసం ఉండదు, ముచ్చట ఉండదు, ముద్దు ఉండదు. ఏమండి? లేవండి. ఏమైందే? నేను అలసిపోయినా.
మౌనిక నేను డ్యూటీ పోస్తా అందంగా తయారైనావు సూపర్గా తయారైనావు జర మంచిగా జాగ్రత్త ఉండు మరి నేను పోయేస్తా మళ్ళీ 3 రోజుల తర్వాత వస్తా ఈ ఉరుకులాడకేం తక్కువ లేదు ఛీ పెళ్ళని సుఖపెట్టుడు తెలియదు కానీ డ్యూటీకి పోతున్నాడు డ్యూటీకి ఆ సంపాదించి ఎవరి మీద పెడతావు అంత తీసుకొచ్చి ఛీ ఎవరు నేనేనండి మీరేనా బాగున్నారా బాగున్నామండి మళ్ళీ చక్కెర తీసుకొచ్చదా అయ్యో ఎందుకండి చక్కెర గాయం జరిగి ఎందుకు వచ్చారు పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం దూరం వచ్చారు దాని ఇద్దరు బయట చూడరా చాలా అండి ఇంత దూరం వచ్చారు కొంచెం మా ఇంటికి వచ్చిన ఛాయ్ కదా నేను నేను చేస్తాను ప్లీజ్ 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 నా మాట కాదండి కాదు ఇగోండి అయ్యో మీకెందుకండి శ్రమ తాగండి నేనే పెట్టిన ఎట్లా చూడండి టేస్ట్ బాగుంటుంది బాగుంది అవును నీ పేరేం పేరండి నా పేరు మౌనిక అండి మీ పేరు నా పేరు చెప్తా గానీ మీ పేరు మౌనికనా చాలా మంచిగా ఉంది మీ లెక్క నా పేరు కూడా మంచిగా ముద్దు ఉంది అయితే నా పేరు యాదగిరి చాలా బాగుంది మీ పేరు మీ పేరు కూడా చాలా బాగుంది బా సూపర్ ఉందిరా దీన్ని చూస్తుంటేనే పానం అంతా ఎటో అవుతుంది ఏమైందండి గట్ల చూస్తున్నారు ఏం లేదు నేను చూసి ఏదో ఏం లేదు ఏం లేదు అమ్మో సరే మరి ఓకేనా సరే నేనేమో ఇంటికి వస్తా సరే మీ ఇంటికి వస్తుంది అమ్మో ఊహించుకుంటేనే పానం అంతా ఏదో ఉంది అమ్మ ఇంటికి వచ్చిన అదృష్టం మంచిగా హలో అమ్మ మంచిగా ఉన్నావానే మంచిగానే ఉన్నా తిన్నావు అన్నం ఏం చేస్తానవే తను ఫోన్ మాట్లాడుతుంది రోజులు మాట్లాడుతున్నా ఫోను అగో నేను ఎవరితో మాట్లాడుతున్నా మా అమ్మతో మాట్లాడుతున్నా నీ ఫోన్ చేసి ఎప్పుడు ఎంజాయ్ వస్తుందా అగో నేను ఎవరితో మాట్లాడుతున్నా ఇంట్లోనే ఉంటానే ఏమైనా పోతానా బయటకు నల్లముఖి కూడా ఎందుకు కొడుతున్నావు నన్ను నేను ఫోన్ మాట్లాడేది మా అమ్మతోనే కదా ఏమో లొల్లి పడుతున్నాను కొడుతున్నట్టుగా
పిల్లలైతే ఇంట్లో కొట్టుకోను బదాలో కొడితే అరే ఎవరైతే ఉందా ఇంట్లో కొట్టుకోవాలా నా పిల్లలు నా ఇష్టమే నువ్వు మాట్లాడడానికి పిల్లలైతే ఇంట్లో కొట్టుకోవాలి బదాలో కొడితే ఎవడైనా ఆడతాడు ఏ సంబంధం లేకుండా దువ్వమ్మడి కొట్టాడు ఎవడైనా ఆడతాడు ఆమె ఏమైనా మంచిగా ఉంది కానీ ఎట్లా కొట్టబోతుంది నీకు అసలు నువ్వునేనా నా పిల్లల గురించి కొట్టుకుంటే తిట్టుకుంటా అనేసుకుంటా అసలు నా పిల్లలకి కానీ సంబంధమా నువ్వు అన్నట్టు అబ్బాయి ఇటువంటి అందమైన పిల్లల్ని పెట్టుకొని ఎవడన్నా కొడతారా ఎవడన్నా నాకు కనుక ఇటువంటి అందమైన పిల్లలు ఉంటే పూలాలు పెట్టుకొని చూసుకుంటుంది ఏం మౌనిక గిద్దేనా నీ మౌడు గిద్ద అద్మానం కొడతాడు నేను ఏం మౌనిక నీ మౌడు గిసలుడేనా గిసలుడు అనుకోలే నేను ఎంత మంచిగా అనుకున్నా నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా ఉండమంటే వాడు నీ పేరు ఎట్లా వెళ్తాడే నీ పేరు వాడికి ఏం తెలుసు ఎట్లా వెళ్తానికి వాడికి నీకేం సంబంధం ఉన్నది అరే పేరు ఇంటి పక్క పంటాడు ఇలానప్పుడు నేను ఇదే బస్సులో ఉంటా ఏం నడుస్తుంది ఇక్కడ నువ్వు ఇంత అందమైన పిల్ల చదువు నీ సంగతి దాని సంగతి చెప్తుంది తర్వాత ఇగో ఇదైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు ఇలాంటి మళ్ళీ పిచ్చి పిచ్చి పని చేసాం అనుకో ఖాళీలో పట్టి ఇంట్లో వాడే పెడతా ఏమనుకుంటున్నామో అయ్యో పాపం నిన్ను నన్ను కొట్టినందుకు అని వచ్చి ఎందుకు కొడుతున్నావు అన్నందుకు ఆయన మస్తు మాటలు తిట్టాను నన్ను కొట్టు కూడా కొట్టాను ఒకసారి పోయి మందరిచ్చాను అత్త ఏమనుకున్నాడో ఏమో పాపం అదిగిరి గారండి ఉన్నారా మౌనిక గారు మీరా ఇట్లా వచ్చారు ఏమైంది కాలుకు అయ్యో ఆయనకి ఎప్పుడు అనుమానమే అనుమానంతోనే కొట్టిండు అసలు ఇంట్లో బయట కూడా రానియ్యాడు అవునా మౌనిక నాకు చాలా బాధ అనిపించింది మౌనిక కానీ నేను ఏంటంటే ఏమి చేయలేని పరిస్థితి ఏం చేస్తాను చెప్పు ఇంత మంచి అందమైన పిల్లల్ని పెట్టుకొని కొడతారా ఏమన్నా మంచి అంటారా నాకైతే నీరా పడలేదు తెలుసా నాకు నీకు ఒక్క రోజుకే నీకు బాధ అనిపించింది కానీ నాకు పెళ్ళైన నుంచి ఇదే కోస వాళ్ళతో మాట్లాడియాడు వాళ్ళ ఇంటికి రానియాడు ఇంట్లో వాళ్ళు బయట పోవద్దు అంటాడు అన్ని కండిషన్లు పెడతారు మా అమ్మతో మాట్లాడినందుకే ఓవంతో మాట్లాడినామని పొట్టు పొట్టు కొట్టిండు మధ్యలో వచ్చి నువ్వు విడిపించినందుకు నిన్ను కూడా కొట్టిండు నిన్ను కూడా అలాంటి మాటలు తిట్టిండు కాదు మౌనిక నీకోసం నేను దెబ్బలైన వాళ్ళకి సిద్ధంగా ఉన్నా నేను కొట్టిండా అయ్యో ఇడ కొట్టిండా కాలు మీద కూడా కొట్టిండు అయ్యో ఇడ కొట్టిండు లేదా అయ్యో డౌట్ అయ్యో నేను రాస్తుంది అయ్యో ఎంత నొప్పుందా నేను రాస్తుంది అయ్యో తీగ మెల్ల రాత్రి ఎవరో కానీ మస్తు అదృష్టవంతురాలండి అగో అట్లాంటి ఎవరైతే ఉంది నా భార్య అయితే నేను సేవ చేయకపోనా అసలు నేను కుట్టనే కొట్టకపోతాను తెలుసా
పొట్టలు ఊరం వస్తున్నాయండి. ఏం కాదు, నేను రాస్తుంది జన్మంతో రాస్తుంది, నేను రాస్తుంది అంటే ఇట్లా చేయలేదు కదా. ఇక్కడ వస్తున్నాయా? అయ్యో అయ్యో అయ్యో. క్షమించండి, ఏదో మిమ్మల్ని మందలిచ్చి పోదామని వచ్చిన, ఇట్లా చదువుతాను అనుకోలేదు. పోతా. అగో మౌనిక గట్లంటావు, ఏదో తెలుసో తెలియక తప్పు జరిగిపోయింది. నువ్వు అంటే నాకు ఇష్టం మౌనిక, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు తెలుసా. నీకు పెళ్లి కాలే కావచ్చు, కానీ నాకు పెళ్ళి అయింది కదా. నాకు గట్లాడలేదు మౌనిక, నాకు అంతా తెలుసుకున్నాను, మొత్తం నీ గురించి తెలుసుకున్నా, నీ మూడు గురించి తెలుసుకున్నా. అని నిన్ను మస్తు కొడుతూ ఉంటాడట, అనుమానిస్తాడట. నేనేం అనుమానించా, నన్ను నమ్ము, నిన్ను పూలలో పెట్టుకొని చూసుకుంటా, నా మాట ఏమి పోయి దాకా వచ్చే టైం అయింది, మళ్ళీ ఇంటికల్లా అయిపోతున్నాను, పుట్టు కొడతాడు. ఫస్ట్ దాకా పోయి చూపెట్టుకొని మనం ఎటన్నా లేచిపోదాం, ఇవ్వలేమనుకోరు. తర్వాత మీ ఇంటికి పోదాం, పిల్ల చాలా రోజులకు పోదాం, సరేనా? నా మాట నిన్ను కొడుతూనే ఉంటాడు, నేను మంచిగా చూసుకుంటా, పూలలో చూసుకుంటాను, మంచిగా చూసుకుంటాను, నన్ను నమ్ము. కొట్ట నేను అస్సలు కొట్ట, నేను అస్సలు కొట్ట. నేను ఇంత మంచి అందమైన పిల్లల్ని కొడతాడు కదా, వాళ్ళంటే వాళ్ళు కొడతాడు అని నేను కొట్ట, సరేనా? దాకా పోయి చూపెట్టుకుని పోదాం అన్నాడు. ఎటు పోయిందో ఏం కదా, ఊరే కొత్త కొత్తనా ఎటు పోయింది ఏం కదా. ఓ అమ్మా, మా మౌనిక అన్నాడు నా పెళ్ళం. ఆమె ఎవరో మాకు తెలియదా, మాకు పొద్దు నుంచి కనవాలే. నీకు అనవాడా అమ్మా? ఎటు పోవచ్చు మరి, పోవచ్చు మరి, నాకు అర్థం కాదు. ఎటు పోవచ్చు ఇది?